రాజకీయాల్లో వారసులు అనేవాళ్ళు కామన్గానే ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న సభల్లో లోక్సభలో ఎక్కువ శాతం మంది రాజకీయ వారసులే ఉన్నారట. 543 మంది ఎంపీల్లో 31% మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలే ఉన్నాయట. దేశవ్యాప్తంగా శాసనసభల కన్నా లోక్సభల్లోనే వారసుల సంఖ్య అధికంగా ఉంది అనేది, దేశంలో వారసత్వ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయనేది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తెలిపిన వివరాల ప్రకారం 543 మంది లోక్సభ ఎంపీల్లో 167 మందికి అంటే 31% మందికి వారసత్వ నేపథ్యం ఉందట. 224 మంది రాజ్యసభ ఎంపీల్లో 47 మందికి అంటే 21% వారసత్వ నేపథ్యం ఉంది అనేది ఏడీఆర్ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది, నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 20% మంది ఎమ్మెల్యేలకు, శాసన మండలిలో 22% మంది ఎమ్మెల్సీలకు కుటుంబ వారసత్వం ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లోని అత్యధికంగా వారసులు ఉన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 604 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 141 మంది వారసులే. యూపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 129 మంది, బీహార్ 95 మంది, కర్ణాటక 94 మంది ఉన్నారట వారసులు. తెలంగాణలో 9వ స్థానంలో ఉందట. తెలంగాణలో 176 మంది చట్టసభల్లో సభ్యులు, 43 మంది ఉన్నారట. 11 మంది ఎంపీలు వారసత్వ నేపథ్యం ఉందట. ఒక రకంగా ఇది అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనేది. వాస్తవానికి ఏపీలో మొత్తం 255 మంది చట్టసభ సభ్యులు ఉన్నారు, అంటే మండలి అలాగే అసెంబ్లీ కలిపి. అయితే ఇందులో 86 మంది అంటే 34% వారసులే ఉన్నారట. ఏడీఆర్ తెలిసింది. అంటే తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మందే ఉన్నారు. మొత్తానికి వారసులు, రాజకీయం అంటేనే వారసత్వం కాదు అని చెప్పిన వారసులే ఎక్కువ శాతం దిగుతారు. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 34% మంది ఉన్నారంటే మిగిలిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళ సొంత నేపథ్యంతో ఎదిగిన వాళ్ళే, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. 34% మంది అంటే ఓకే, కొంతవరకు అంత మరీ ఎక్కువేం కాదు, ఎందుకంటే 50 దాటితే ఎక్కువ మంది వెళ్ళే ఉన్నారు అనుకోవచ్చు. ఏది ఏమైనా వారసుల సంఖ్య అయితే తగ్గదు. ఖచ్చితంగా వారసులతోటే రాజకీయాలు కొనసాగుతాయి అనేది ఈ ఏడీఆర్ నివేదిక తెలుస్తోంది.